ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు, ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. చాలామంది స్టీల్ ప్లేట్లను లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు. మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు మీరు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా? ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా? ఈ వస్తువులను నివేదనలకు, శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి ఒక సందేహం అనేది వస్తూ ఉంటుంది. ఈ సందేహాలు అన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అయితే సాధారణంగా ఎవరైనా మరణిస్తే 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణ అనేది చేస్తూ ఉంటారు. అంటే చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని దిన భోజనాలు అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ దిన భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భావిస్తూ భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా ఒక అపోహ మాత్రమే. ఇలాంటివి అస్సలు నమ్మకండి. దిన భోజనాలకు వెళ్తే చాలా మంచిది. అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కదా. అందుకే ఆ అన్నదానం చేస్తారు. ఆ రుణం తీరిపోతుంది. దిన భోజనాలకు పితృదేవత ప్రసాదమని, ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో మన పండితులు చెబుతున్నారు. కనుక దిన భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది. మన పుణ్యాన్ని మనకు మాత్రం పొందుకోవడానికి ఈ చనిపోయిన కాడికి వెళ్ళాలి. అలాగే దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి చనిపోయిన 13, 14 రోజులలో పెట్టే దిన భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దిన భోజనాలకు చేయవచ్చు. దానివల్ల ఎటువంటి కీడు అనేది మీ ఇంట్లో జరగదు. ఇది చాలా మంచిది. ఇక ఇలా దిన భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరును చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు. అయితే చాలా వరకు ఈ దిన భోజనాల దగ్గర అందరూ స్టీల్ ప్లేట్లు, బాక్స్లు లేకపోతే సర్వలు లేదా డబ్బాలు పంచుతారు. వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు. వీటిని బహుమతి అని భావించకూడదు ఎవరు కూడా. బహుమతిగా తెచ్చుకోవడానికి అదేం శుభకార్యం కాదు కదా. కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి. అయితే చాలామంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా, తీసుకోకూడదా అనే సందేహం ఖచ్చితంగా మనసులో ఉంటుంది. ఇక కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటి విషయాలు ఏవి ఇంట్లో జరగవు. కానీ నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఈ వస్తువులను చక్కగా ఇంట్లో మీరు వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను మీరు వినియోగించవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఏదైనా పుణ్యకార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది. కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. జ్ఞాపకార్థంగా వస్తువులను తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్త్రీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు. అది చాలా తప్పు. స్టీల్ ఎప్పుడు దానంగా ఎవరికీ ఇవ్వకూడదు. వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులు కానీ ఇవ్వవచ్చు. ఇలా జ్ఞాపకార్థంగా ఇవ్వడం ద్వారా వారికి పుణ్యం అనేది చేరుతుంది. వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు. అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తికి పేరు మీద పేదవారికి బట్టలు పెట్టి స్వీట్స్ లాంటివి ఇస్తే చేసిన దానం అనేది సరిపోతుంది. ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది.
కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఇలా చేయడం ద్వారా ఆ పుణ్యం అనేది చనిపోయిన వ్యక్తికి చేరుతుంది. ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో ఈ రోజున మనం తెలుసుకుందాం. ఇక మీరు చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించేలాగా డోర్ తీయగానే హాల్లో పెడుతూ ఉంటారు కనిపించేలా అందరికీ. మరికొంతమంది గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉంటారు. నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం. దేవునితో సమానమని చెప్పిన మన పెద్దలు ఫోటోలను తీసుకొని వెళ్ళి ఆ దేవుడి మందిరంలో పెడతారు. కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి. ఇక అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. అయితే పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురవుతారు. తద్వారా మీ ఇంట్లో శుభకార్యాలు అనేవి ఆగిపోతాయి. మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి? ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి. అలా అని పూజ గదిలో మాత్రం ఈ పెద్దల ఫోటోలు అనేది పెట్టకూడదు. దక్షిణం మాత్రం ఎందుకు పెట్టాలి? దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీరు పొందాలంటే ఖచ్చితంగా ఆ ఫోటోలను మీరు దక్షిణం వైపు పెట్టండి. పెట్టి అలా వదిలేయకూడదు. పెద్దల ఫోటోలకు అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి. అలాగే మీరు నమస్కారం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలాగే వారి దీవెనలు కూడా ఉంటేనే మీ ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి. లేదంటే అన్ని ఆటంకాలే ఎదురవుతాయి. కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను మీరు దక్షిణం వైపు గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో, వారు ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి. అయితే మీ ఇంట్లో కూడా ఇలాంటివి చూసుకొని మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ పెద్దల పేర్లు ఏమిటో ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.